హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వచ్చేసాం హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్కి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వినోదిత. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ కేసెస్ చూస్తున్నాము. ఈ పైల్స్ కానివ్వండి, ఫీచర్స్, ఫిస్టులా గతంతో పోలిస్తే చాలా ఎక్కువైపోయాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో కొంతమంది ఏంటంటే ఓకే, నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఓపెన్గా చెప్పుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే బాగా నెగ్లెక్ట్ చేసేసి సివియర్ అయిన దాకా వెయిట్ చేస్తున్నారనమాట. సో అసలు ఈ మధ్య కాలంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరగడానికి ఏంటంటారు రీజన్స్ అసలు? సో, మెయిన్‌గా డ్యూ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, సీడెంటరీ హ్యాబిట్స్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి నౌఎడేస్. అది కాకుండా అసలు వాట్ ఈస్ పైల్స్, వాట్ ఈస్ ఫిషర్, వాట్ ఈస్ ఫిస్టులా అనేది మాట్లాడుకుంటే, మెయిన్‌గా పైల్స్ అంటే మనకి చేతి మీద ఇట్లా గ్రీన్ కలర్‌గా వెయిన్స్ ఏవైతే కనిపిస్తాయో, అవి ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ఉంటాయన్నమాట. అలా మనకి కింద మలం పాస్ చేసే ఏరియా దగ్గర కూడా మనకి ఇలాంటి వెయిన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఇంటర్నల్‌గా ఉన్నప్పుడు బానే ఉంటాయి. వాపు లేకుండా ఏం గాకుండా ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్. అలా కాకుండా ఎక్కువగా మనము లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మెయిన్‌గా తీసుకునే ఫుడ్ కావచ్చు, లేదంటే మనము తీసుకునే ఫుడ్‌లో స్పైసీ ఫుడ్ గానీ, నాన్ వెజ్ కానీ, లేదంటే మసాలా ఉన్న ఫుడ్ గానీ, ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి మెయిన్‌గా ఏమవుతుందంటే కాన్‌స్టిపేషన్ సమస్య, అంటే మలబద్ధకం సమస్య ఎక్కువ అవ్వటం వల్ల మోషన్ పాస్ చేసే ఏరియా దగ్గర ఏవైతే ఈ వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి వాపు వచ్చి సమ్‌టైమ్స్ ఆ వాపు ఇంటర్నల్‌గా ఉండొచ్చు అండ్ సమ్‌టైమ్స్ ఆ వాపు అనేది బయటికి రావచ్చు. సో, ఇంటర్నల్‌గా ఉన్నదాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాము. వన్స్ బయటికొచ్చేసిన తర్వాత వాటిని ఎక్స్‌టర్నల్ పైల్స్ అని అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నల్‌గా ఏదైతే కాజ్ ఉంటుందో అది కరెక్ట్ అవ్వకపోతే బయట నుంచి ఎన్ని సార్లు సర్జరీ చేసినా గూడా మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా కాకుండా మీకు అసలు కాజ్ ఏంటి? అంటే అసలు పైల్స్ రావటానికి రీజన్స్ మెయిన్‌గా ఇంటర్నల్‌గా థైరాయిడ్ అవ్వచ్చు, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్. మెయిన్‌గా కాన్‌స్టిపేషన్ దేనివల్ల అవుతుంది అనంటే, మనకి థైరాయిడ్ సమస్యలు గావచ్చు, పీసీఓడీ సమస్యలు గావచ్చు, లేదంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి పైల్స్ అనేవి ఒస్తాయి. సో, అసలు వాళ్ళకి ఇంటర్నల్‌గా ఏం రీజన్ ఉంది అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే పైల్స్ అనేవి ఇంటర్నల్‌గా కరెక్షన్ అవుతాయి. అలా కాకుండా ఓన్లీ పైల్స్ కోసమే మెడికేషన్ ఇస్తూ ఉంటే ఫర్దర్‌గా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రీయకర్ అవుతాయి అండ్ అది టోటల్‌గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. సో మరి అంటే పైల్స్కి మనం సర్జరీ చేసుకున్న అవి మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. సో మరి మెడికేషన్ ద్వారా మనం ఎట్లా కంట్రోల్ చేస్తారంటారు? హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఎలాంటి మెడిసిన్ ఉంది మరి సో, దీనికోసం? మెయిన్‌గా హోమియో కేర్‌లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాము. మెయిన్‌గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇంటర్నల్‌గా వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ అవుతాయి. వంశపార్యపరంగా థైరాయిడ్ సమస్య మీ ఫ్యామిలీ జీన్‌లో ఉంది అని అనుకున్నామనుకోండి. సో, ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేయాలి. అండ్ దెన్ పీసీఓడీ ఉంటే పీసీఓడీని కరెక్ట్ చేయాలి. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి పైల్స్ ఒస్తాయి. సో, ఫస్ట్ వాటిల్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తే మనకి ఈ మిగతా ప్రాసెస్ అంతా కరెక్ట్ అవుతుంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్‌గా మీ జీన్‌కి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి కరెక్ట్ అయ్యి మిగతా ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది. సో, దట్స్ ద వే ఆఫ్ ట్రీట్మెంట్ వి గివ్. దాంతో పాటు వాళ్ళకి డైట్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మెయిన్‌గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ డైట్ అనేది పడుతుంది. సో, అందరికీ క్యాలరీ డెఫిసిట్ డైట్ గానీ, కీటోన్ డైట్ కానీ ఇట్లాంటివన్నీ పడవు. వాళ్ళ బాడీ టైప్‌కి ఏ డైట్ అయితే సెట్ అవుతుందో అలాంటి డైట్ చార్ట్‌ని వాళ్ళకిచ్చి, మెయిన్‌గా ఏ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలనేది చెప్పి, డైట్ మనకి మెడిసిన్స్ వాడేటప్పుడు హోమియోపతి మెడిసిన్స్‌కి డైట్ అనేది ఏముండదు. బట్ ఓకే. వాళ్ళకున్న కాంప్లికేషన్స్‌కి డైట్ అనేది కొంచెం ఫాలో అవ్వాల్సుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఉన్న వాళ్ళకి మసాలా ఫుడ్, కారం ఫుడ్ తింటూనే ఉంటే ఇట్ ఈస్ ఎ ట్రిగరింగ్ పాయింట్ అనమాట. యెస్. సో, అలా తినకుండా ఉండటానికి వాళ్ళకి డైట్ చార్ట్ అనేది ఇస్తాము. సో, హీలింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఆఫ్టర్ ఈ సమస్య తగ్గింది అన్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు ఇన్ అ లిమిటెడ్ వే. పైల్స్ ఒకటే కాకుండా అదే ఏరియాలో మనకి ఫిషర్, ఫిస్టులా అనే సమస్యలు కూడా ఉంటాయి. ఫిషర్ అంటే ఏంటంటే మెయిన్‌గా మనకి స్కిన్ మీద ఒక చిన్న కట్టొస్తే
ఎలా అయితే మంట కానీ నొప్పి కానీ ఉంటుందో అదే కట్టు మనకి మోషన్ పాస్ చేసే ఏరియా పక్కన వస్తుందన్నమాట. సో ప్రతిసారి మోషన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ బర్నింగ్ సెన్సేషన్, ఆ మంట అనేది ఉంటుంది ప్రతిసారి తగిలినప్పుడు. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళు మోషన్ పాస్ చేసిన తర్వాత మంటలాగా ఉంది అనే ఒక సిమ్టమ్ తోటి వస్తారు. సో ఇదే దాన్ని కంటిన్యూస్గా ఇగ్నోర్ చేసి ఉంటే అది పైల్స్కి దారితీస్తుంది. అండ్ దాని తర్వాత ఈ కట్టుని ఇంకా ఇగ్నోర్ చేసినట్లయితే అక్కడ ఒక పస్సులాగా ఫామ్ అయిపోయి ఆ పస్ అనేది ఒక టనల్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. సో ఆ టనల్ ఏంటంటే ఈ ఆర్గన్ నుంచి వేరే ఆర్గన్కి కనెక్ట్ చేసే టనల్, దాని లోపల మొత్తం ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దీన్ని ఫిస్టులా అంటాం అనమాట. సో ఫిస్టులా అంటే ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకొక ఆర్గన్కి కనెక్ట్ చేసే ఒక ఇన్ఫెక్షన్ ట్యూబ్ అనమాట. దాన్ని మనం ఫిస్టులా అంటాము. సో ఈ ఫిస్టులా అనేది పస్ కానీ ఈ బ్లడ్డీ డిశ్చార్జెస్ కానీ ఒఫెన్సివ్ అంటే వాసన వస్తూ ఉంటుంది అనమాట ఆ డిశ్చార్జ్ నుంచి. దాంతోపాటు వాళ్ళకి కూర్చునేటప్పుడు ఇబ్బంది కానీ, ఎక్కడైతే ఆ ఫిస్టులా ఉందో అక్కడ మొత్తం ఇబ్బంది ఉంటుంది. అండ్ ప్రతిసారి వాళ్ళ అండర్ గార్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వెట్గా అయిపోతూ ఉంటాయి అనమాట, అంటే తడిగా అయిపోతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద డిశ్చార్జ్. అండ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మొత్తం తడైపోయి అలా ఎంబారసింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది అందరికీ. సో వాటిని తగ్గించుకోవాలి అని అంటే మెయిన్గా ఇంటర్నల్గా ఉండే ఏదైతే డిసీజ్ ఉందో దాన్ని కరెక్ట్ చేస్తేనే మనకి ఫర్దర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. అండ్ మెయిన్గా దాన్ని కరెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్ మెడిసిన్. నాట్ ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ పెయిన్కే మెడిసిన్ ఇచ్చాను అని అంటే పెయిన్ ఒకటి తగ్గుతుంది, ఆర్ బ్లీడింగ్కే ఇస్తున్నాను అంటే బ్లీడింగ్ ఒకటే తగ్గుతుంది. సో టోటల్గా కంప్లీట్గా తగ్గాలి అని అంటే కంప్లీట్గా లోపల ఉన్న సమస్యని తగ్గించాలి. సో మీరు చెప్పినట్టు ఇంత బాధతోని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో హోమియో మెడిసిన్స్ వాడితే మాకు వెంటనే రిజల్ట్ వస్తుందా, చాలా టైం పడుతుందేమో, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అంటే ఒక పేషెంట్ మీ దగ్గర ఏ స్టేజ్లో వస్తే వాళ్ళకి ఎంత టైంలో క్యూర్ అవుతుంది అంటారు? సో మెయిన్గా స్టేజెస్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి ఆల్రెడీ ఈ సమస్య 8 to 10 years నుంచి ఉంది అని అనుకోండి. ఆల్రెడీ వాళ్ళు చాలా మెడిసిన్స్ వాడేసి వచ్చి ఉంటారు. ఆ సమస్య అనేది ఎంత డీప్లో ఉంటుందో అర్థమవుతుంది. ఇన్ని మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళకి రిపీట్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ క్రానిక్ డిసీజ్. సో అటువంటి స్టేజెస్లో కూడా ఇప్పుడు మనకు అంటారు కదా హోమియోపతి చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పి. ఇట్ ఇస్ అ మిత్ అండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ టైపు ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మెడిసిన్ ఇచ్చేదానికి వాళ్ళ బాడీ రెస్పాండ్ అవ్వడానికి కొన్ని రోజులు అనేది పడుతుంది. అది కొంతమందికి 7 daysలో పట్టచ్చు. ఈవెన్ దో వాళ్ళకి చాలా క్రానిక్ డిసీజ్ ఇందాక 8 to 10 years ఉన్నా కూడా 7 daysలో రిజల్ట్ ఉన్న కేసెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కొంతమందికి 1 month, కొంతమందికి ఫ్యూ మంత్స్ పట్టచ్చు, కొంతమందికి ఇయర్స్ టుగెదర్ పట్టచ్చు. సో బట్ క్యూర్ అనేది కంపల్సరీ. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనము వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చి దాంతోపాటు ఇంటర్నల్గా ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కూడా క్యూర్ చేయడానికి మెడిసిన్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. మనకేంటంటే ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం ఏమి ఉండాలి అని అంటే కంప్లీట్ క్యూర్ అనేది ఉండాలి, నాట్ ఓన్లీ పెయిన్ అనమాట. ఓన్లీ పెయిన్ తగ్గాలి అనే ఈ ఇంటెన్షన్ తోటి వస్తే పేషెంట్స్ అనేది ఉండదు అండ్ దే విల్ స్టాప్ యూజింగ్ ద మెడిసిన్. అలా కాకుండా కంప్లీట్ క్యూర్ ఉండాలి, నాకు ఇంటర్నల్గా తగ్గాలి అనే ఒక ఇదితోటి వస్తే దెన్ దే విల్ బి ఆల్ రైట్. ఓకే డాక్టర్. సో ఈ పైల్స్, ఫిషెస్, ఫిస్టులా అసలు ఎలాంటి కారణాలు వస్తున్నాయి ఈ రోజుల్లో, అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలా ఉంటుంది మెడికేషన్, అండ్ మీరు ఏ పద్ధతిలో ఇస్తారని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.